గుడి గంటలు మ్రోగా గుడి తలుపులు తెరువబడే గుండె తలుపులు రోగపు గూటిని పెగలించే పూజలు చేయగ గురువే తెంచగా గుండె తలుపులు రోగపు గూటిని పెగలించే పూజలు చేయగ గురువే తెంచగా పూజా సమయమిదే సమయమిదే పూజా సమయమిదే నాదుని గాచు పూజా సమయమిదే సమయమిదే కరుణామయుడు యేసుని కరుణను కైకొనగా కరుణామయుడు యేసుని కరుణను కైకొనగా కరములోని భక్తితో ప్రార్థింప పూజలు పాగన పురజనులే తెంచే కరములోని భక్తితో ప్రార్థింప పూజలు పాగన పురజనులే తెంచే పూజా సమయమిదే సమయమిదే పూజా సమయమిదే నాదుని గాచు పూజా సమయమిదే సమయమిదే పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మన రక్షకుడు యేసుక్రీస్తు మోక్షారోహణ ఉత్సవ సందర్భంగా ఈ పూజా బలిలో అర్హతతో పాల్గొనుటకై మనం చేసిన పాపములను ఒప్పుకుందాం. రొట్టెను నీదయ్యా విలువు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నీదయ్యా విలువు యేసయ్యా విలువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా విలువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నీదయ్యా విలువు యేసయ్యా పిలచితివి అబ్రాహాము ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి తండ్రి నీ నుండి పిలచితివి అబ్రాహాము ఆశీర్వదించితివి నీ
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను యేసు రక్తములో కడిగి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, దయచూపండి, దయచూపండి. ప్రత్యక్షమైన దేవదూతలతో కలిసి త్రియేక దేవుని మహిమపరుచుదాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ త్రియేక దేవునికి ఘనత మహిమలు స్తోత్రములు చెల్లించుదాం. మహోన్నతునికి మహిమ, భూమిలో మనుషులకు శాంతి. మహోన్నతునికి మహిమ, భూమిలో మనుషులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమ, స్తుతి మహిమ, మహిమ స్తుతి మహిమ. గ్లోరియా గ్లోరియా గ్లోరియా, మహిమ మహిమ మహిమ. గ్లోరియా గ్లోరీ 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 గ్లోరీ, గ్లోరియా గ్లోరియా, మహిమ మహిమ మహిమ. ఆకాశము మీ మహిమను చాటుచున్నది, అంతరిక్షము మీ గొప్పతనమును ప్రచురము చేయుచున్నది. 19వ కీర్తన 1వ వచనము. ఈ ప్రకృతితో ఆకాశ మహాకాశంతో కలిసి దేవాది దేవుని స్తుతించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వర, ఎల్ షదాయ్, సకలం పాలించు సర్వోన్నత, విశ్వ నిర్మాత, సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత, సమస్త సృష్టికి మూలమయున్న సర్వమునకు మూల కారణమైన పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వర. గ్లోరియా గ్లోరియా గ్లోరియా, మహిమ మహిమ మహిమ. గ్లోరియా గ్లోరియా గ్లోరియా, మహిమ మహిమ మహిమ. దేవుని కుమారుడైన మన రక్షకుడు యేసుక్రీస్తు సర్వేశ్వరుని గొర్రెపిల్లకు మహిమ. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించని వారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29-35 వచనాలు. జయశీలుడా హోసాన్నా. గ్లోరియా 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 గ్లోరియా, మహిమ మహిమ మహిమ. గ్లోరియా గ్లోరియా ఇన్ ఎక్సెల్సిస్ దేయో. గ్లోరియా గ్లోరియా, మహిమ మహిమ మహిమ. మహాపరిశుద్ధుడైన మన దేవునికి, అతి పరిశుద్ధుడైన మన దేవునికి మహిమ, పరిశుద్ధాత్మకు మహిమ. సర్వ జగతిని నడిపించు వారం,
పరిశుద్ధాత్మ సర్వేశ్వర ఓదార్చువాడా, సర్వ జగతిని నడిపించువాడా సర్వ సత్యములోనికి నడిపించు పరిశుద్ధాత్మమా, సర్వేశ్వర పిత సుతాత్మ ఏకమయున్నవారా త్రిద్వైక దేవా గ్లోరియా పిత పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు నేపడు సదాకాలం మీకే స్తోత్రం కలుగుగాక. మహిమ 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 గ్లోరియా గ్లోరియా గ్లోరీ 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 గ్లోరియా మహిమ 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 ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, మీ అద్వితీయ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ఈరోజు మోక్షారోహణమయ్యనని దృఢముగా విశ్వసిస్తున్నాము. మేము కూడా ఆ స్వర్గ మహిమ ఆవరణములో ఈ పాటికే ప్రవేశించినట్లు సంతసింపచేయండి. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవిస్తూ రాజ్య పాలన చేయి మీ కుమారుడును మోక్షారోహణమైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? యేసు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడెను. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఓ తేఫీలు, యేసు పరలోకమునకు కొనుపోబడిన దినము వరకు చేసిన పనులను, బోధించిన విషయములను అన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమున వ్రాసితిని. ఆయన పరలోకమునకు వెళ్ళకముందు తాను ఎన్నుకొనిన అపోస్తులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధములా రుజువుపరుచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేమునకు విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచియుండుడు. ఏలైనా యోహాను నీటితో బాప్తిసము ఇచ్చెను, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్నానము పొందుదురు. అపోస్తులు యేసుతో ఉన్నప్పుడు ప్రభు, ఇప్పుడు మీరు ఇశ్రాయేలునకు రాజ్యమునకు పునరుద్ధరించరా అని అడుగగా యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన అధికారమున ఉంచుకొని ఉన్నాడు. వాటిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీపై వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమలయందు అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుషులు వారి వద్ద నిలిచి, గలిలయురారా, మీరు ఎందుకు ఇంకనిక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ప్రభువాక్కు. కరివానా
కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరచును ఫలింపజేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపజేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి జీవింపజేయును ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి జీవింపజేయును ఆకువాడగా ఫలమిచ్చునట్టు నింపును ఆకువాడగా ఫలమిచ్చునట్టు సమృద్ధితో నింపును అది నూతన పరచును ఫలింపజేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపజేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును. క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందగలము. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 1 నుంచి 13 వరకు. పునీత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 1 నుంచి 13 వరకు. సహోదరులారా, ప్రభు సేవకుడగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహనశీలుగాను ఉండవలెను. పరస్పరము సహించుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవసగు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే. మిమ్ము దేవుడు పిలిచినదియు ఒక నిరీక్షణకే గదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్థానము, ఒకే దేవుడు. మానవులందరకు ఒకే తండ్రి. ఆయన అందరికీ పైగా, అందరి ద్వారా, అందరి యందు ఉండువాడు. క్రీస్తు వసగిన కృపకు సమాన పరిమాణములో మనలో ప్రతి వ్యక్తియు ఒక్కొక్క విశేషణ వరమును పొందెను. ఆయన అత్యున్నత స్థానమునకు ఎక్కి వెళ్ళినప్పుడు చాలామంది బందీలను వెంట తీసుకొని పోయెను. మనుజులకు వరములను వసగెను. అన్ని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. ఆయనచో ఎక్కి వెళ్ళినప్పుడు అనగా ఏమి అనగా మొదట ఆయన దిగి వచ్చిననియే గదా, అనగా భూలోకపు లోతులకు అనియే గదా తాత్పర్యము. కనుక లోకమంతటను తన ఉనికిచే నింపుటకు ఆకాశమున కంటే అత్యున్నత స్థితిని చేర్చిన వాడే క్రిందికి దిగివచ్చినవాడు.
మానవులకు వరములు ఇచ్చినది ఆయనయే. ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, బోధకులుగాను నియమించెను. క్రీస్తు శరీరము అనగా సంఘాభివృద్ధికై పాటుపడుటకు, పవిత్రులెల్లరును సిద్ధము చేయుటకు ఆయన ఇట్లొనర్చెను. కనుక మనము అందరము విశ్వాసము విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులముగా కాగలము. అనగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందగలము. ఇది ప్రభువాకు. అమరుడైన యేసుని వాక్యం అమరత్వం మనకొసగే వాక్యం. అమరుడైన యేసుని వాక్యం అమరత్వం మనకొసగే వాక్యం. విజయుడైన క్రీస్తులో నడిపించే వాక్యం. విజయుడైన క్రీస్తులో నడిపించే వాక్యం. విశ్వాసులకు ఊరటనిచ్చే వాక్యం. విశ్వాసులకు ఊరటనిచ్చే వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవమిచ్చిన యేసుని వాక్యం మరణించిన లాజరును లేపిన వాక్యం. జీవమిచ్చిన యేసుని వాక్యం మరణించిన లాజరును లేపిన వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. మరణము గెలిచిన యేసుని వాక్యం ఉత్థాన సాక్షులు నిలిపే వాక్యం. మరణము గెలిచిన యేసుని వాక్యం ఉత్థాన సాక్షులు నిలిపే వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 మంది శిష్యులు
గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారము ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసుకుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉందును అని యేసు అభయమిచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. కలుగునుగాక. అందరు కళ్ళు మూసుకొని త్రియేక దేవుని స్తుతించుదాము. స్వయంభు అనాది అశరీరీ మితిలేని సకల మేలుల స్వరూపీ జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాపీ సర్వమునకు మూల కారణమైన పితా పుత్ర పవిత్రాత్మయైన ఏకత్రీత్వ సర్వేశ్వరా మిమ్ము ఆరాధించుచున్నాము. మిమ్ము ఆరాధించుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ జీసస్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు విశ్వశ్రీ సభ క్రీస్తు యొక్క మోక్షారోహణ పండుగను జరుపుకుంటా ఉంది. యేసుక్రీస్తు మన రక్షకుడు, మన ప్రధాన కాపరి, మన కోసం ప్రాణం పెట్టి మరణాన్ని గెలిచి లేచిన తర్వాత పునరుత్థాన క్రీస్తు అపోస్తులకి 40 days దర్శనాల ద్వారా కనపడ్డాడు. మహిమగల దేహంతో వాళ్ళకి కనపడ్డాడు. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బలపరిచి స్థిరపరిచి వాళ్ళని అనాథలుగా విడిచిపెట్టక ఓదార్చువాన్ని పంపిస్తానని ప్రామిస్ చేస్తూ చివరికి ఒలీవ కొండ దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వారికి అంతిమ సందేశాన్ని ఇస్తూ అధికారాన్ని ఇస్తూ మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి, నేను లోకాంతం వరకు మీతోనే ఉంటాను అని వాళ్ళకి చెప్పి అంతిమ సందేశాన్ని ఇచ్చి ఒలీవ కొండ దగ్గర అందరూ చూడగ జేసునాథుడు నింగికి ఎగిశాడు, మన బ్రతుకులు చల్లగా ఉండాలంటూ దీవెనలిచ్చాడు. ఇది మోక్షారోహణం. యేసుక్రీస్తు సువిశేషాల్లో పలు చోట్ల చెప్పాడు. తన రాకడ గురించి, తన యొక్క మోక్షారోహణ గురించి చెప్పాడు. మళ్ళీ రెండవ రాకడ గురించి కూడా చెప్పాడు. పలు చోట్ల చెప్పాడు. మరి ముఖ్యంగా యోహాను సువార్తలో చెప్పాడు. చాలాసార్లు చెప్పాడు. ఏమని? నేను తండ్రి పంపగా వచ్చాను, తండ్రి పంపగా వచ్చాను, తండ్రి వద్ద నుండి బయలుదేరి వచ్చాను. తండ్రి పంపగా తండ్రి వద్ద నుండి బయలుదేరి వచ్చాను. ఎందుకు వచ్చావని అడగండి. ఎందుకు వచ్చామని అడిగితే హెబ్రీయులకు రాయబడిన లేఖ 9వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఈ భూలోకంలో ప్రవేశించినప్పుడు, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిచ్చట వచ్చి ఉన్నాను. నీవు బలి అర్పణను ఏటిని కోరలేదు, నీవొక నా శరీరమును కల్పించితివి. నీ చిత్తమును నెరవేర్చుటకు నీ చిత్తము చొప్పున సజీవ యాగముగా యజ్ఞం అవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వస్తున్నానని చెప్పాడు. కారణం దొరికిందా? ఎందుకు వచ్చాడో కారణము దొరికింది. తండ్రి పంపగా వచ్చాడు, తండ్రి నుండి బయలుదేరి వచ్చాడు. మళ్ళీ ఎందుకు వచ్చాడో మనం తెలుసుకుందాము. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు కూడా అడగాలి. అక్కడ వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత ఉండొచ్చుగా,
వెళ్ళిపోకపోతే ఉండొచ్చుగా. కొంతమంది అంటారు కదా బస్ స్టాపుల కాడ. ఈ సీన్ ఒకసారి ఆలోచించండి. బస్ స్టాపుల కాడ, విమానాశ్రయాల కాడ, ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గర, మళ్ళీ ఓడ రేవుల కాడ, మళ్ళీ మెట్రో స్టేషన్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ చుట్టాలు వెళ్ళిపోతుంటే ఉండొచ్చుగా. ఇంకా పెళ్ళిళ్ళ తర్వాత అమ్మాయిని పెళ్లి చేసి అమ్మాయిని అత్తగారింటికి పంపించేటప్పుడు ఉండొచ్చుగా. ఇంకా ఏడుపులు, ఎన్ని బాధలు, వీడుకోలు, ఇవన్నీ ఉండొచ్చుగా. 10th క్లాస్ స్టూడెంట్స్ వెళ్ళిపోతుంటే ఉండొచ్చుగా. ఆ ఫీలింగ్స్ ఒకసారి, ఆ ఇమోషన్స్, ఆ యొక్క భావోద్వేగాలు అర్థం చేసుకోండి. అలాంటి మిక్స్డ్ దాంట్లో వాళ్ళు ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళని ధైర్యపరుస్తూ ఇక వెళ్ళిపోతున్నాను. ఎందుకు వెళ్ళిపోతున్నావు అనే ప్రశ్న ఏంటంటే, నేను వెళ్ళనిదే పరిశుద్ధాత్ముడు ఓదార్చువాడు ఆదరణకర్త రాడు. ఆయన వస్తే మిమ్మల్ని సంపూర్ణ సత్యముల, పాపమును గూర్చి, శాపమును గూర్చి, నీతిని గూర్చి ఒప్పింపజేస్తాడు. సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ రావాలంటే నేను వెళ్ళాలి. మరి అంతేనా? మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టక పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పాడు. ఇంకా మళ్ళీ మనకు లోకాంతం వరకు, భూదిగంతాల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించండి, నేను సదా మీకు తోడై ఉంటాను. ఏంది ప్రభువా, తోడై ఉంటానని చెప్పినట్టే చెప్పి మళ్ళీ మోక్షారోహణం అయిపోయావే. తోడై ఉన్న ఆయన మాట విడవలేదు. ఒకటి, పరిశుద్ధాత్మ ఉంటే ఆయన ఉన్నట్టే ఒకటి. రెండవది, ఆయన ఉన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం, 2-3 కూడి నా పేరిట ప్రార్థన చేస్తే వారి మధ్య నేను ఉన్నాను. ఈ సంఘంలో ఉన్నాడు ఆయన. మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన కృప మనల్ని విడిచిపెట్టదు, ఎడబాయదు. ఈ సంఘంలో ఆయన ఉన్నాడు. ఈ దివ్య మందసంలో ఆయన ఉన్నాడు. మందసంలో ఆయన ప్రేమకు చిహ్నముగా, ఆయన ప్రేమ ఎలాంటిదో మనం ఇంతకుముందే చదువుకున్నాం. ఆయన ప్రేమ ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 18వ వచనము, పవిత్రులందరిలో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహించగల శక్తిని దయచేయండి. ఆయన ప్రేమ అంత గొప్పది. కాబట్టి ఆయన ప్రేమకు చిహ్నముగా, ఆయన శిలువ పాటుల జ్ఞాపక చిహ్నముగా మందసంలోనే మన మధ్య ఉన్నాడు. 2-3 కూడిన చోట సంఘంలో ఆయన ఉన్నాడు, విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన కృప ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అను క్షణం. ఎడబాయని నీ, ఇంక విడిచిపెట్టలేదు. వెళ్ళాడు కానీ ఇక్కడ విడిచిపెట్టలేదు. సంఘంలో ఉన్నాడు, మందసంలో ఉన్నాడు. మనకు గుర్తించాలి. ప్రకృతిలో ఆయన ఉన్నాడు, అది గుర్తించాలి. వెళ్ళేది ఎందుకు, అక్కడ ఉండేది ఎందుకంటే, తండ్రి కుడి పార్శ్వమున ప్రధాన యాజకుడిగా, రాజాది రాజుగా సర్వాధికారం ఇయ్యబడి అభిషేకము పొందడానికి వెళ్ళాడు. ఒకటి, అభిషేకము తండ్రి కుడి పార్శ్వమున మనకి, అంటే జనులందరికీ తెలాలి. తనను తాను తగ్గించుకున్నవాడు అలా హెచ్చింపబడతాడని చూపెట్టడానికి వెళ్ళాడు. తగ్గించుకుంటే హెచ్చింపబడతాము, హెచ్చించుకుంటే తగ్గించబడతాం. లూసిఫర్ హెచ్చించుకుంది, నరక పాతాళానికి తొక్కబడ్డది. మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ మోక్షారోహణం ద్వారా ఒకటి నేర్చుకోవాలి. మనం ఈ లోకంలో యేసుక్రీస్తు వలె తగ్గించుకుంటే అలా హెచ్చింపబడి అన్ని నామముల కంటే పైనామము ఆయనకి ఇవ్వబడ్డది. రాజాదిరాజుగా అభిషేకించబడ్డాడు, ప్రధాన యాజకుడిగా అభిషేకించబడ్డాడు. ఆ తర్వాత ఇంకెందుకు వెళ్ళాడంటే, తండ్రి కుడి పార్శ్వమున మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ఏలిన వారా దయచూపండి. మన కోసం మనవి చేయడానికి, మనకు పరలోక తండ్రికి మధ్యవర్తిగా, పర్ఫెక్ట్ మీడియేటర్గా, మధ్యవర్తిగా ఆ పరలోకం యొక్క నిత్య నివాసములోనికి, నిత్య గుడారములోనికి ఆయన ప్రవేశిస్తూ, ఆయన పంచగాయాలను చూపి, ఆయన రక్తాన్ని చూపి మన కోసం ఆయన మొరపెట్టుకుంటాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది, ఏబేలు రక్తమే శిక్షించమని అక్కడ మొరపెడుతుంది. ఆ ప్రోక్షణ రక్తము మన కోసం మొరపెడుతుంది. ఆ పంచగాయాలను చూపెట్టి మనం ఇక్కడ పాపాలు ఒప్పుకుంటే, గుర్తుపెట్టుకోండి రీజన్ ఎందుకు అక్కడికి వెళ్ళాడు.
మన తరఫున అక్కడ మనకి విజ్ఞాపన ప్రార్థన చేయడానికి పంచగాయలు చూపిస్తూ రక్తాన్ని చూపెడుతూ మనల్ని క్షమించమని విజ్ఞాపన ప్రార్థన చేయడానికి అక్కడ వెళ్ళాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడాలనా లేదా? మారుమనసు పొందానా లేదా? ఇంత తాపత్రయపడి ఇక్కడ యజ్ఞమయ్యాడు ఆయన, ఇలా సజీవ యాగంగా బలైపోయాడు. మళ్ళీ పరలోకానికి వెళ్ళి మన తరఫున మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన ప్రార్థన, తన రక్తాన్ని చూపెడుతూ, తన ప్రోక్షించిన రక్తాన్ని చూపెడుతూ. అందుకే హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 24వ వచనము, మనము అత్యున్నతమైన గొప్పదైన శ్రేష్టమైన మన ప్రధాన యాజకుని యొక్క ప్రోక్షణ రక్తము యొద్దకు తీసుకొని రాబడ్డాము. ఎప్పుడైతే మనం గుడికి వస్తామో, ఈ బలిపీఠం దగ్గర ప్రార్థనలో గడుపుతామో, దివ్య సప్రసాదం దగ్గర మనం మోకరిస్తామో, దివ్య సప్రసాదం స్వీకరిస్తామో, ప్రోక్షణ రక్తం వద్దకు మనం తీసుకొని రాబడ్డాము. మన ప్రధాన యాజకుడు తండ్రి కుడి పార్శ్వమున మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేసి మనల్ని తండ్రితో సఖ్యపరచి ఐక్యపరచి మనకు రక్షణ వచ్చేలా ఆయన విజ్ఞాపన ప్రార్థన చేయడానికి అక్కడికి వెళ్ళాడు, మనకంటే ముందుగా వెళ్ళాడు. అందుకే యేసన్న గారి పాటలో ఏముంది? మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళేను. విన్నారా? ఆ పాట విన్నారా? మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళాడు. మిమ్మల్ని కూడా ఒకరోజు తీసుకెళ్తాను. కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. పూర్వ నిబంధనలో హనోకు బ్రతికుండగానే మోక్షానికి తీసుకెళ్ళాడు, బ్రతికుండగానే సజీవంగా హనోకు. తర్వాత ఏలియాను కూడా బ్రతికుండగానే మోక్షానికి అగ్ని రథంలో తీసుకెళ్ళాడు. మరియమాతను కూడా ఆత్మ శరీరములతో మహిమ కాంతిచే పరలోక రాజ్యానికి ఎత్తాడు. అంటే మనకు కొన్ని ఉదాహరణలు చూపెడుతున్నారు. చచ్చిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతా సైంటిస్టులు అన్నట్టుగా, కొందరు ఏతువాదులు నాస్తికులు అన్నట్టుగా, చచ్చిపోయినాక ఏముంది, ఆత్మ లేదు, ఏం లేదు, చచ్చిపోయిన తర్వాత ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, అది ఎరువుగా మారుతుంది, పురుగులు వచ్చి తినేస్తాయి, ఇంతనే అనుకుంటున్నారు. అంతేకాదు, అది అంతం కాదు, ఆరంభం. పరలోక నిత్య నివాసానికి ఆరంభం అది అని చెప్పడానికి ఆయన అక్కడికి వెళ్ళాడు. మిమ్మల్ని కూడా ఒకరోజు హనోకుని తీసుకెళ్ళినట్టు, ఏలియాని తీసుకెళ్ళినట్టు, మరియమాతను తీసుకెళ్ళినట్టు, నేను కూడా వెళ్ళినట్లు మిమ్మల్ని ఒకరోజు తప్పకుండా తీసుకెళ్తాను. ఇంతటితోని అంతం కాలేదు మీ లైఫ్. నిత్య జీవం ఉంది, పరలోకం ఉంది. ఆయన ఎలా వచ్చాడో చెప్తున్నాడండి. ఈ భూలోకంలో ఎలా వచ్చాడు ఇందాక రీజనింగ్ తెలుసుకున్నాము. ఇప్పుడు ఎలా వెళ్తున్నాడు, ఎవరెవరిని తీసుకెళ్ళి వెళ్తున్నాడు, అసలు ఈ విశ్వంలో ఎలా ఉంది, ఈ విశ్వం ఎలా ఉంది అని ఒక్కసారి మీరు చూడండి. యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయం 4 గురించి చెబుతూ, ఈ 4 అనేది విశ్వచక్రానికి నిప్పు పెడుతుందంట. కొంతమంది 4 అంతే కదా, పచ్చని కాపురంలో నిప్పు పెట్టేస్తుంది వాళ్ళ మాటల ద్వారా, నాలుక ద్వారా. అలాగే ఈ 4 విశ్వచక్రానికి నిప్పు పెడుతుంది. ఇక్కడ మనకు ఒక సత్యం తెలుస్తుంది. అదేంటంటే ఈ విశ్వము ఏ ఆకారంలో ఉంది? కొంతమంది దీర్ఘ చతురాస్రాకారంలో ఉంది, కొంతమంది ఏమో త్రిభుజాకారంలో ఉంది. ఈ విశ్వం ఏమో కుంచుకొని పోతుంది, ఇంకొంతమంది విశ్వము విస్తరిస్తూ ఉంది, ఇలా చెబుతున్నారు. కానీ విశ్వము ఎలా ఉందనే సత్యము గూగుల్ అమ్మని అడిగితే చెప్పింది. ఆ గూగుల్ అమ్మ చెప్పకముందే, ఈ గూగుల్ సెర్చ్లో తెలుసుకోకముందే, హబుల్ టెలిస్కోప్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చెప్పక ముందే బైబిల్లో రాయబడి ఉంది. యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 6వ వచనము అందరికీ మైండ్లో ఉండిపోవాలి. ఇది 4 నిప్పు 3వ అధ్యాయము 6వ వచనం. అది ఒక దోష ప్రపంచము, దానికి నిలయము మన శరీరంలో ఉంది. 4 నోట్లో మన శరీరం అంతాన్ని మలినం చేస్తుంది. మన జీవిత చక్రానికి, ఈ ప్రకృతి చక్రానికి, జీవిత చక్రానికి, జీవితం అనేది ఒక చక్రం, ప్రకృతి అనేది ఒక చక్రం, ఈ ప్రకృతి చక్రానికి నిప్పు పెడుతుందని వాక్యం చెప్తుంది కదా. దీనివల్ల మనకు ఒకటి అర్థమవుతుంది, ఒక సత్యం మనకు తెలుస్తుంది. ఈ విశ్వం అనేది చక్రంలాగా ఉంది, చక్రంలాగా ఉంది, చక్రంలాగా ఉంది. ఈ చక్రంలో ఏమేమి ఉన్నాయి? నక్షత్రాలు, పాలపుంతలు, నక్షత్ర మండలాలు, నెప్యూలాలు, సూర్య కుటుంబము అంటే సోలార్ సిస్టమ్, మళ్ళీ సూర్య కుటుంబం చుట్టూ వాటి కక్షల్లో తిరుగుతూ ఏమేమి ఉన్నాయి? బుధుడు, గురుడు, శుక్రుడు, శని, వీళ్ళందరూ ఉన్నారు కదా, బృహస్పతి, మరి భూమి, ఇవన్నీ ఉన్నాయి కదా, నవగ్రహాలు ఉన్నాయి. ఇవి సూర్యుని చుట్టూ, సూర్య కుటుంబంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి.
అందులో భూమి ఒకటి. ఇవన్నీ ఎక్కడున్నాయి మరి? విశ్వచక్రంలో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి? విశ్వం అనే చక్రములో కోట్ల కొలదిగా నక్షత్ర మండలాలు, నెప్యూలాలు మరియు సోలార్ సిస్టమ్ ఇవన్నీ ఉన్నాయి. భూమి కూడా ఉన్నది. యోబు గ్రంథము 26వ అధ్యాయము 17వ వచనము. యోబు గ్రంథం 26వ అధ్యాయం 17వ వచనము. యోబు గ్రంథం 26వ అధ్యాయం 17వ వచనము. భూమిని నిరాధారముగా, ఆధారము లేకుండా ఈ భూమండలాన్ని, భూగోళాన్ని విశ్వంలో మరియు అంతరిక్షంలో వ్రేలాడదీసిన వాడు. హీబ్రూ ట్రాన్స్లేషన్లో విశ్వంలో వ్రేలాడదీశాడు. వ్రేలాడదీయాలంటే ఏం కావాలి? ఇప్పుడు డెకరేషన్ వ్రేలాడదీశారు, ఏమన్నా ఉందా ఆధారం? దీనికి తీగ ఉంది కదా, డెకరేషను ఆధారం ఉంది. కైట్ ఎగురుతుందంటే, పతంగి ఎగురుతుంటే ఆధారము దారము కదా. ఇప్పుడు ఆ ఫ్యాన్ ఉంది, అక్కడ తిరుగుతుంది, దానికి ఆధారం ఉంది అక్కడ. కానీ ఈ భూమి, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, నెప్యూలాలు ఇవన్నీ వ్రేలాడదీయబడ్డాయి. ప్రేసలాడ్ భూమి కూడా వ్రేలాడదీయబడ్డది. ఏదన్నా వ్రేలాడదీయాలంటే ఒక తాడు కావాలి, లేకపోతే గొలుసు కావాలి, ఏదన్నా ఒక సపోర్ట్ కావాలి. కానీ వీటన్నిటినీ దేవుడు తన నోటి మాట చేత, తన శాసనము ద్వారా వ్రేలాడదీశాడు. ఈ యొక్క అంతరిక్షంలో, స్పేస్లో వ్రేలాడదీశాడు. సోలార్ సిస్టంలో ఈ భూమిని. మనం భూమి మీద ఉన్నాము, గ్రావిటీ వలన దీనికి అతుక్కొని ఉన్నాము, కానీ ఈ యొక్క అంతరిక్షంలో వ్రేలాడుతున్నాము. ఇంకా ఆలోచించండి, ఈ యొక్క విశ్వము చక్రాకారంలో ఉంది. ఈ విశ్వం ఇంత గొప్పగా ఉంది. ఇంకా 10% హబుల్ టెలిస్కోప్ ద్వారా, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా తెలుసుకున్నారు. 10%. ఇంకా 90% డార్క్ ఎనర్జీగా అలాగే ఉండిపోయింది. ఈ విశ్వము ఇది మొత్తం ఉన్నది 2 భాగాలుగా ఉంది. మొదటి ఆకాశము. ఈ స్పేస్లో ఏమేమి ఉన్నాయంటే ఆకాశ పక్షులు ఇవన్నీ ఎగురుతూ ఉంటాయి, మేఘ మండలాలు ఇవన్నీ ఉంటాయి, తర్వాత ఓజోన్ పొర ఉంటుంది. అది దాటిన తర్వాత ఈ నెప్యూలాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆకాశము, మహాకాశము, తర్వాత దేవుని సింహాసనము, ఆ తర్వాత పరలోకము. ఇప్పుడు చెప్పండి ఏంటేంటి ఉన్నాయి? ఆకాశంలో ఏమేమి ఉంటాయి? ఆకాశంలో ఏమేమి ఉన్నాయి? ఆకాశం స్పేస్లో ఇప్పుడు ఈ భూమి ఇక్కడ ఉంది. ఈ ఆకాశంలో మేఘాలు కనపడుతున్నాయి, ఇంకా ఆక్సిజన్ ఉంటుంది, ఇంకా ఏముంటుంది? ఆ పక్షులు ఎగురుతూ ఉంటాయి ఆకాశంలో, విమానాలు ఎగురుతూ ఉన్నాయి. ఇది మొదటి ఆకాశం. విమానాలు ఎగిరేది, పక్షులు ఎగిరేది, మేఘాలు కనపడేది, వర్షాలు కురిసేది, ఇది మొదటి ఆకాశం. ఇక రెండవ ఆకాశం ఏంటంటే ఇవన్నీ గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు. ఇక మూడవది ఆకాశము, మహాకాశము, తర్వాత దేవుని సింహాసనము, ఆ తర్వాత పరలోకము. అదే పాతాళంలోకి వెళ్తే ఏముంటుంది? 4 భాగాలు మళ్ళీ. పాతాళపు చెర, అగాధము, నరకయాతన పడే అగ్నిగుండము, ఆ తర్వాత పాతాళ బిలము, అధపాతాళము, సైతాన్లు బంధించబడ్డాయే అవన్నమాట. 4 భాగాలు ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ స్పేస్లో ఆకాశముల్ అందు క్రిందున్న ఆకాశము, ఆకాశ మహాకాశములు, దేవుని సింహాసనం. ఆ దేవుని సింహాసనం ఉన్నదే ఇప్పుడు పరదేశ్. ఇప్పుడు పరదేశ్కి ఎవరిని తీసుకెళ్ళాడు ఆయన? ఇంతకుముందు చెప్పాను, హనోకుని తీసుకెళ్ళాడు ఇంతకుముందు, తర్వాత ఏలియా ప్రవక్తను తీసుకెళ్ళాడు, మరియమాతను తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళి ఎవరిని తీసుకెళ్ళాడు? పాతాళానికి వెళ్ళి ఈనాటి 2వ పట్టణంలో మనం చదువుకున్నామండి. మళ్ళీ చదువుదాము. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 8వ వచనం. ఆయన అత్యున్నత స్థానమునకు, అంటే అత్యున్నత సింహాసనం అని మనం వాడతాం కదా, అత్యున్నత సింహాసనముపై, ఆకాశము, మహాకాశము, దేవుని సింహాసనం, అత్యున్నత సింహాసనం అంట. ఆయన అత్యున్నత స్థానమునకు
ఎక్కి వెళ్ళినప్పుడు మోక్షారోహణం. ఇది అత్యున్నత స్థానంకి ఎక్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కడే వెళ్ళాడా? చెరలోని వారిని జయించి, చెరల వాళ్ళంటే ఇక్కడ ఇది చెర్లపల్లి చెరలోనా, అండమాన్ చెరనా, చెంచల్గూడ చెరనా, ఏ చెరలో ఉన్న వారిని తీసుకెళ్ళాడు ఆయన ఎక్కిపోయినప్పుడు. హనోకు, ఏలియా, మరియమాత పక్కకు పెట్టండి. ఇప్పుడు ఆయన పాతాళంకు దిగి పాతాళపు చెర, అబ్రాహాము రొమ్ము లేకపోతే అబ్రాహాము ఒడి అంటారు దాన్ని, నీతిమంతుల విశ్రామ స్థానం కూడా అనొచ్చు. అక్కడి నుంచి వాళ్ళని ఏం చేశాడు? ఎక్కి వెళ్ళినప్పుడు చెరలోనున్న వారిని జయించి వెంట తీసుకొని పోయెను. ఈ చెరలో ఎవరున్నారు? పాతాళపు చెరలో మొదటి భాగంలో ఎవరున్నారంటే మన ఆదాము ఏవలు ఉన్నారు, మన నీతిమంతులందరూ పితరులందరూ ఉన్నారు. పూర్వ నిబంధనలో దావీదు మహారాజు దేవుని దృష్టిలో మంచిగా నడుచుకున్నాడు, కానీ ఒక పాపం చేశాడు. కాబట్టి మానవులు ఏదో విధంగా చిన్న పాపాలు చేస్తారు కాబట్టి ఆ చెర యందు ఉంటారన్నమాట. ఆ చెరను చెరగా తీసుకొని జయించి ఎక్కి వెళ్ళినప్పుడు చెరలోని వారిని జయించి వెంట తీసుకొని పోయెను. ఇక్కడ ఉన్న మనుషులకు ఆశీర్వాదములు ఇచ్చెను, ఈవులను అనుగ్రహించెను. చూడండి, వీళ్ళని జయించి తనతో పాటు తీసుకెళ్ళాడు. ఇంక్లూడింగ్ సిలువలో వేలాడేటప్పుడు ఒక ఆయనకు మాట ఇచ్చాడే, ఎవరు? నేడే నీవు నాతో కూడా పరలోకంలో ఒక దొంగవాడిని మాటిచ్చాడు కదా, ఆయన్ను కూడా. ఇప్పుడు అర్థమైందా ఆయనతో పాటు ఎంతమందిని తీసుకెళ్ళాడో? ఇప్పుడు ఇంతమందిని తీసుకెళ్ళి తను కూడా వెళ్ళినప్పుడు మనల్ని అక్కడ తీసుకెళ్తాడా లేదా? మనం మోక్షానికి వెళ్తామా లేదా? ఆయన మాట ప్రకారం జీవిస్తే తప్పకుండా మోక్షానికి మనల్ని కూడా ఇలా మోక్షారోహణం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రశ్నించాలి, ఎందుకు వెళ్ళాలండి మనం మోక్షానికి? ఎందుకు వెళ్ళాలంటే అక్కడి నుంచే వచ్చావు కాబట్టి. సింపుల్ జవాబు. ఉదాహరణకి మనం మన జీవితాలకు అన్వయించుకుంటే పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్తారు, ఇంటి నుండి బయలుదేరి స్కూల్కి వెళ్తారు, మళ్ళీ స్కూల్ కాడనే ఉండిపోతారా? ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడో అక్కడికి తిరిగి రావాలనా లేదా? ఇంటికి తిరిగి రావాలనా లేదా? లేకపోతే కంగారు పడిపోతారు కదా, టెన్షన్ ఎక్కువైపోద్ది. కళాశాలకు వెళ్ళిన అమ్మాయి ఇంకా తిరిగి రాలేదు అంటే నువ్వు ఇంటి నుండి వెళ్ళావు, మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి. మమ్మీ డాడీ జాబ్కి వెళ్ళారు, ఇంటి నుండి మళ్ళీ జాబ్ నుండి తిరిగి వస్తారు సాయంత్రం కల్లా. పొద్దున చూడండి అందరూ ఆరోహణం అయిపోతూ ఉంటారు కంపెనీలకి. తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చావో ఇండ్ల కానించి మళ్ళీ వచ్చేయాలి ఇండ్లకి. ఇప్పుడు ఆకాశంలో అది ఎగురుతుంది, విమానం ఎగిరిద్ది, అక్కడనే ఉండిపోద్దా? ఎక్కడి నుంచి లాంచ్ అయిందో అక్కడికి ల్యాండ్ మళ్ళీ వేరే దగ్గర అయ్యి మళ్ళీ తిరిగి అక్కడికి రావాలి. ఇవన్నీ అర్థమవుతున్నాయి కదా మనకి. ఎక్కడి నుంచి బయలుదేరావో అక్కడికి మళ్ళీ తిరిగి రావాలి. పక్షులు చూడండి, పొద్దున్నే గూట్లోంచి లేచి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. ఎగురుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం కల్లా మళ్ళీ గూటికే చేరింది. మళ్ళీ గూటికే చేరతాయి పక్షులు కూడా. మనుషులు కూడా ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారో మళ్ళీ తిరిగి అక్కడికి వస్తారు. పక్షులు కూడా అంతే, ఈ విశ్వం కూడా అంతే. ఇంతకుముందు నేను చెప్పాను గ్రహాలు, ఉపగ్రహాలు అవన్నీ ఎందుకు, కానీ ఒక భూమే తీసుకుందాం. భూమి 365 రోజులు సంవత్సరానికి కదా. భూమి ఏం చేస్తుంది? తను ఉన్న చోటు నుంచి తిరుక్కుంటూ తన చుట్టూ తాను తిరుక్కుంటూ ఒక రోజును ఏర్పాటు చేసుకుంటూ, చందమామ చుట్టూ తిరుక్కుంటూ, మాసములు ఏర్పాటు చేసుకుంటూ, ఋతువులు కాలములు ఏర్పాటు చేసుకుంటూ, మరి వీళ్ళిద్దరు కలిసి సూర్యుని చుట్టూ ఒక్కసారి అలా 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 తిరిగి రావడానికి 365 డేస్ అవుతుంది. ఇప్పుడు 365 డేస్లో తిరుక్కుంటూ ఏటో వెళ్ళిపోయాయా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడికే భూమి వచ్చి చేరుతుంది 365 రోజులకి. దీన్ని బట్టి మనకు ప్రకృతి తెలుపుతుంది ఎక్కడి నుంచి నువ్వు స్టార్ట్ అయ్యావో అక్కడికే వెళ్ళిపోవాలి. మన జీవిత విధానం తెలుపుతుంది మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడ గూడికి తిరిగి చేయాలని. పక్షులు కూడా చెప్తున్నాయి, ఇంత చెప్తుంది. మళ్ళీ యేసుక్రీస్తు కూడా ఇన్ని ఉదాహరణలు ఇచ్చాడు. ఈ యొక్క పూర్వ నిబంధనలో మరి నూతన నిబంధనలు ఇన్ని ఉదాహరణలు ఇచ్చాడు. తను కూడా మోక్షారోహణం అయిపోయాడు. మనం కూడా ఆయనలాగానే వెళ్ళిపోవాలి. ఒకరోజు మనం వెళ్ళిపోవాలని ఈ మోక్షారోహణ పండుగ మనకు తెలియజేస్తుంది. ఇక చివరికి ప్రశ్న వేయాలి, మనం ప్రశ్నించాలి, ఎందుకు రావాలి ప్రభు అక్కడికి? ఎందుకు రావాలి? జవాబు చూపెడతాను. 90వ కీర్తన అందరు తీయండి. 90వ కీర్తన 91వ వచనం.
కీర్తన 91వ వచనం. ప్రభు ఆది కాలం అంటే సృష్టి కలిగించిన జగత్తుకు పునాదులు పడే కాలం, అంటే ఆదిలో సృష్టి మొత్తం కలగజేయబడ్డది కదా, దానికి ముందు అనాది కాలం. అనాది కాలము నుండి అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. పర్వతములు పుట్టక మునిపే భూమియు ఈ లోకమును విశ్వం మొత్తం ఏర్పడ మునిపే అనాది కాలము నుండి నీవు దేవుడుగా ఉన్నావు. అనాది కాలము నుండి ఎల్లకాలము నువ్వు వేలుపుగా అంటే దేవాది దేవుడుగా ఉన్నావు. అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉన్నావు. ఇప్పుడు దేవుని ప్రశ్నించండి, అనాది కాలం నుండి మీరు మాకు వాసస్థలంగా ఉన్నారా? ఎలా ఉన్నారు? మనకు వాసస్థలముగా, నివాసస్థలముగా ఎలా ఉన్నారు? అనాది కాలం నుండి నేను పుట్టిందే 1973. అనాది కాలం నేనెప్పుడున్నా? ఈ విశ్వకాలం ఎంతో తెలుసా? అప్రాక్సిమేట్లీగా సుమారు శాస్త్రజ్ఞులు, ఆధునిక శాస్త్ర ప్రపంచం ఇప్పుడు లెక్కలు గట్టి చెప్పింది. ఈ విశ్వకాలం ఎంతో తెలుసా? విశ్వం యొక్క పుట్టుక 1,1450 కోట్ల సంవత్సరాల క్రితము. 1,450 కోట్ల సంవత్సరాల క్రితము. అందుకే సూర్యుడు కోట్ల సంవత్సరాల నుంచి మండుతున్నాడు, భూమి కోట్ల సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉంది, గ్రహాలు ఇవన్నీ విశ్వం మొత్తం కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. బైబిల్ ప్రకారం మనం చూస్తే 6,000 సంవత్సరాలే కనబడుతుంది పూర్వ నిబంధనలో, 4,000 సంవత్సరాలు, ఇప్పుడు 2024 సంవత్సరాలు నూతన నిబంధనలో. 6,000 సంవత్సరాలైనా మనకు అని మనం అనుకుంటాం. కానీ ఈ కాలము భూకాలము కాదు, మానవ కాలము కాదు, విశ్వకాలము. ఈ యొక్క గ్రహములు, ఉపగ్రహములు, నక్షత్ర మండలాలు, వీటన్నిటి కాలాలు కలుపుకుంటే కూడితే ఇది విశ్వకాలము, ఇది దేవుని కాలము. ఈ కాలములు, సమయములు ఎవరి ఆధీనమున ఉన్నవని మోక్షారోహణమవుతూ చెప్పాడు. ఈ కాలములు, సమయములు ఎవరి ఆధీనమున ఉన్నాయంట? ఇప్పుడు మోక్షారోహణం అవుతూ యేసుక్రీస్తు చెప్పాడు. ఏమని చెప్పాడు? వాక్యం చదవండి, 7వ వచనం చదవండి. 1వ అధ్యాయం అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనం. యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి ఆధీనమున ఉంచుకొని ఉన్నాడు, వాటిని గూర్చి తెలుసుకునుట మీ పని కాదు. ప్రభువా, ఈ సృష్టి ఎప్పుడు పుట్టింది ప్రభువా చెప్పవా? ఈ సృష్టి ఎప్పుడు అంతమవుతుందో చెప్పవా? నేనెప్పుడు చచ్చిపోతానో చెప్పవా? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కాలములు, సమయములు తెలుసుకున్నట మీ పని కాదు. కాలములు, సమయములు ఎవరి ఆధీనమున ఉన్నవి? తండ్రి ఆధీనమున. పాస్కల్ క్యాండిల్లో అల్ఫయు ఒమేగాయు ఆయననే. కాలములు, సమయములు ఆయన ఆధీనమే. కాలములు, సమయములు ఆయన ఆధీనమే. ఈ సృష్టికి వాళ్ళు అప్రాక్సిమేట్గా 1,450 కోట్ల సంవత్సరాల నుంచి ఉందని చెప్పారు. కానీ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఈ విశ్వం యొక్క పుట్టుక కరెక్ట్గా తెలిసిన వాడు ఎవరంటే ఆది అయిన వాడే, అల్ఫా అయిన వాడే చెప్పగలడు. మన డేట్ ఆఫ్ బర్త్ మన తల్లిదండ్రుల కంటే ఎవరు గొప్పగా చెప్పగలరు చెప్పండి? మన డేట్ ఆఫ్ బర్త్. అలాగే విశ్వం యొక్క పుట్టుక, మానవ యొక్క పుట్టుక చెప్పాలంటే సృష్టికర్తనే తెలుసుకోవాలి. ఆయన కరెక్ట్గా చెప్పగలడు. ఎందుకంటే ఆయన ఆది అయి ఉన్నాడు, అంతము కూడా అయి ఉన్నాడు. అంతం అంటే 2000 సంవత్సరాలకి లోకం అంతమవుతుంది, 2012కి అంతమవుతుంది. నోస్ట్రడాముస్ లెక్కలు గట్టి చెప్పాడు, కలియుగం అంతమైపోతుందని చెప్పేసి ఎంతోమంది చెప్పారు, సినిమాలు కూడా తీశారు. అంతం చెప్పే బిజినెస్ వాళ్ళది కాదు. మళ్ళీ అంతమైందా చెప్పండి? అంటే వాళ్ళు రాంగ్ అన్నమాట. బైబిల్ కరెక్ట్. ఆది అంతము ఆయననే అయి ఉన్నాడు, అల్ఫా ఒమేగా. ఈ యొక్క విశ్వము యొక్క పుట్టుక, మానవు యొక్క పుట్టుక, మళ్ళీ అంతము కూడా ఆయనకి మాత్రమే తెలుసు. ఇంకెవ్వరు చెప్పలేరు, కరెక్ట్గా ఎప్పుడు అంతమవుతుందో కూడా చెప్పలేరు. ఎందుకంటే ఆదియు నీవే, అంతము నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమెగయు నీవే,
విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతియు నీవే, సమరం అమరం సర్వం నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, వాకిట నిలచి ఉన్నాడు, ఆదియు అంతం ఆయనే ఉన్నాడు. కాబట్టి ఈ విశ్వం యొక్క పుట్టుక, మానవ యొక్క చరిత్ర పుట్టుక మరియు అంతము కూడా ఆయన్నే మాత్రమే తెలియజేయగలడు, ఆయన మాత్రమే చెప్పగలడు. ఎందుకంటే ఆయన విశ్వ నిర్మాత కాబట్టి. కాలములు సమయములు ఆయన ఆధీనమనే, మీరు మాత్రం వెళ్ళి సకల జనులకు సువార్తను బోధించండి. ఇక దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావు, ఎప్పుడు అంతమవుతుంది, ఇలాంటి కాదు. ప్రభువా మేము విశ్వాస రహస్యాన్ని చెప్తాము, ఏలైనా మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉంటాం. వచ్చు వరకు ఇంకా ఎప్పుడని అనను నేను. వచ్చు వరకు వేచి ఉంటాను. ఏం చేస్తూ వేచి ఉంటాను? బాధ్యత, అపోస్తులకు ఇవ్వబడిన బాధ్యత మనకు కూడా ఇవ్వబడింది. అదేంది? యేసుక్రీస్తు శిలువ శ్రమల మరణ ఉత్థానాలను గురించి, శిలువ వేయబడిన క్రీస్తుని గురించి ప్రకటించే బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే అందరూ రక్షింపబడాలన్నదే ఆయన చిత్తమై ఉన్నది. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళేను. పూర్వ నిబంధనలో తీసుకెళ్ళాడు, మరియమాతను తీసుకెళ్ళాడు. వీళ్ళని అత్యున్నత స్థానంకి ఎక్కి వెళ్ళేటప్పుడు చెరలో ఉన్న వారిని కూడా జయించి తీసుకొని వెళ్ళాడు. అగాధంలో ఉన్న వాళ్ళు కాదు, నరకయాతన పడే ధనికుడు ఉన్నాడు చూడు, ధనికుని కాదు. మరియు పాతాళపు చెరలో ఉన్న వాళ్ళని ఇది పాతాళ బిలంలో పాతాళంలో ఉన్న సైతాన్ని తీసుకెళ్ళాడు, మనల్ని తీసుకెళ్తాడు. వాక్యానుసారం బ్రతికితే, వాక్యము ప్రకటిస్తే, వాక్యానుసారం బ్రతికితే మనల్ని తీసుకెళ్తాడు. కాబట్టి ఎందుకు వెళ్ళాలంటే, అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. మా శరీరంలో, మా మాతృగర్భంలో నీవే రూపకల్పన చేశావు. ఆ డేట్ ఆఫ్ బర్త్ మాకు తెలుసు, మా పేరెంట్స్ చెప్పారు, లేకపోతే నర్సులు చెప్పారు, డాక్టర్లు చెప్పారు. కానీ ఈ శరీరము మాతృగర్భంలో ఏర్పాటు చేయబడ్డది. దాంట్లోకి ఏమి పెట్టబడ్డది, ఇన్సర్ట్ చేయబడ్డది? ఊపిరి, తన ప్రాణము, తన ఊపిరి. నా ప్రాణమా, నా గానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. శరీరము అలా తయారు చేసి మాతృగర్భంలో 9 నెలలు తన ఊపిరిని, ప్రాణాన్ని ఊదాడు. అదే ఆత్మ. ఆ ఆత్మకి వాసస్థలము దేవాది దేవుడు పరమాత్మ. అనాది కాలం నుండి మన ఆత్మలన్నీ ఆ పరమాత్మలో ఉన్నాయి. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము? మట్టి నుండి వచ్చిన శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. స్వామి నీవిచ్చిన ఆత్మ తిరిగి, అది మనం కూడా ఆయన చెంతకు తిరిగి వెళ్ళాలి. అంటే అనాది కాలం నుండి మన ఆత్మలు ఆయనలో ఉన్నాయి. జగత్తుకు పునాదులు వేయబడక ముందే మన ఆత్మలు ఆయనలో ఉన్నాయి. మనం భూలోకంలో ఏదో ఒక రోజు వస్తాము, పాపం చేస్తామని అనాది కాలంలోనే దేవుడు రక్షణ ప్రణాళికను రచించి నిష్కలంకమైన గొర్రెపిల్లను మన కోసం సిద్ధపరిచాడు అనాది కాలంలోనే. అందుకే నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో మనందరం ఉన్నాం. అనాది కాలం నుండి మనందరము ఆత్మరూపంలో పరమాత్మలో ఉన్నాము. అనాది కాలం నుండి మనకి వాసస్థలంగా ఆయన ఉన్నాడు. 90వ కీర్తన 1వ వచనము. మన ఆత్మలు ఆయన దగ్గరికి వచ్చాయి, ఆయన దగ్గర నుండి వచ్చాయి. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాయో మళ్ళీ ఎక్కడికి తిరిగి వెళ్ళాలా లేదా? అది మోక్షారోహణం. కొంతమందిని కొన్ని గుర్తులుగా, ఆనవాళ్ళుగా, ఉదాహరణలుగా, కొంతమందిని ఎగ్జాంపుల్గా కొంతమందిని తీసుకెళ్ళాడు. పాతాళపు చెరలో ఉన్న వాళ్ళని కూడా ఆయన తీసుకెళ్ళాడు. మనల్ని కూడా ఒకరోజు తీసుకెళ్తాడని గొప్ప నమ్మకం కలిగి ఉండి ఆయన అక్కడికి వెళ్ళాడు. పరిశుద్ధాత్మని పంపించాడు. మరియు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మనకు రక్షణ కలగాలని, పాప క్షమాపణ కలగాలని తన రక్తాన్ని పంచగాయాలను చూపెట్టి ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ఆయన వెళ్ళాడు. అందుకే మనల్ని ఒకరోజు ఆయన తీసుకెళ్తాడు. కాబట్టి
మనందరము కూడా ఒకరోజు ఎత్తబడిన సంఘంలో ఉండాలి, విడిచిపెట్టబడిన సంఘంలో కాదు. కరెక్ట్గా దేవుని యొక్క సువార్తను కరెక్ట్గా అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించి క్రీస్తు సువార్తను ప్రకటించి ఎత్తబడిన సంఘంలో ఉండాలి, కానీ విడిచిపెట్టబడ్డ సంఘంలో ఉండొద్దు. మనం కూడా ఎత్తబడాలి, 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 పరలోకానికి ఎత్తబడాలి. ఇప్పుడు ఎత్తబడ్డ వాళ్ళు పరదేశిలో ఉన్నారు. ఆకాశము, మహాకాశము, అత్యున్నత దేవుని సింహాసనము అది పరదేశిగా చేసి అక్కడ వీళ్ళని పెట్టేశాడు. ఆ తర్వాత పరలోకానికి తీసుకెళ్తాడు. అంతకుముందు రెండవ రాకడల సమయంలో ఆయన తిరిగి వచ్చి పాలస్తీనా దేశంలో యెరూషలేమును తన రాజధానిగా చేసుకొని పరిపాలిస్తాడు. ఢిల్లీ కాదు, పాలస్తీనా దేశం, భూమధ్యపురం, దాన్ని రాజధానిగా చేసి 1000 ఏండ్ల పాలన ఆ క్రీస్తు రాజు పరిపాలిస్తాడు. వీళ్ళు అడుగుతున్నారు కదా, ప్రభువా ఇజ్రాయేలుకి రాజ్యము తిరిగిచ్చేదరా? ఇజ్రాయేల్కి రాజ్యము, మీరు భూలోక రాజ్యం గురించి అడుగుతున్నారు. భూలోక రాజ్యం కాదు, నేను మళ్ళీ తిరిగి వస్తాను, మిమ్మల్ని ఎత్తబడిన సంఘంలో ఎత్తుకొని మళ్ళీ నేను తిరిగి వస్తాను. వచ్చినప్పుడు యెరూషలేము మీదకి వచ్చేసి అక్కడ 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. అప్పుడు దుష్టత్రయము, సైతాను అంటే అబద్ధ క్రీస్తు, మళ్ళీ అబద్ధ ప్రవక్త, వీళ్ళందరినీ నాశనం చేసేస్తానని చెప్తాడు. 1000 ఏండ్ల పాలనలో ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. చివరిగా ఆ మాటలు చూడండి. వీళ్ళు దేవదూతలు ప్రత్యక్షమై, యేసుక్రీస్తు మోక్షారోహం అయిన తర్వాత దేవదూతలు ప్రత్యక్షమై ఏమని చెప్తున్నారు? గలీలేయులారా, మీరెందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరలా వస్తాడు. ఆయన మరలా వస్తాడు, వస్తాడు, వస్తాడు. దివిని విడిచి వడివడిగా దిగి వస్తాడు. ఆ కరుణామయుడు తాను తిరిగొస్తాడు. అధర్మాన్ని అధర్మమని ఎదిరించే తెగువలేని పిరికితనం వదిలించే బలమిస్తాడు. సైతానుల సైన్యానికి బలి పశువులుగా మారే అమాయకపు గొర్రెలను రక్షిస్తాడు. సడలని విశ్వాసం మన నరనరముల ఉంటే నరకాలే తలవంచవా. వస్తాడు, వస్తాడు, దివిని విడిచి వడివడిగా దిగి వస్తాడు. ఆ కరుణామయుడు తాను తిరిగొస్తాడు. ఆకాశం తాకే ఈ ఆర్తుల ఆక్రోశాలే ప్రభు సందేశం తెలిపే జయగంటలుగా. ఉప్పెనలా ఉప్పొంగే ఈ రక్తపుటేరులే దయాసాగరుని చేర్చే రహదారులుగా. భయమెందుకు మనకు, సంశయమెందుకు మనకు, ఆ దేవుని పిలిచేందుకు మారనాథ ప్రభువా దిగిరమ్ము, మరలా దిగిరమ్ము. భయమెందుకు మనకు, సంశయమెందుకు మనకు, ఆ దేవుని పిలిచేందుకు వస్తాడు, వస్తాడు. దివిని విడిచి వడివడిగా దిగి వస్తాడు. ఆ కరుణామయుడు తాను తిరిగొస్తాడు. అప్పటిదాకా మన బాధ్యత ఏంది? ఇంటికి వెళ్ళి వండుకొని తినేద్దామా, ఇక పడుకుందామా, అంటే ఎంజాయ్మెంట్ చేద్దామా? కాదు. అప్పటిదాకా మీరు మరలా వచ్చే వరకు వేచి ఉంటారు, అంతేనా? మీ మరణమును ప్రకటించుకుంటూ మీ ఉత్థానమును చాటుతూ మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందామని ఒకటి కదా, రండి ప్రభా వేచి ఉంటాను. అలా కాదు, మరణమును ప్రకటిస్తూ ఉత్థానమును చాటుతూ మీరు మరలా వచ్చే వరకు వేచి ఉంటాను. ఇది విశ్వాస పరమ రహస్యం. చెబుతున్నాం కానీ చేస్తున్నామా? క్వశ్చన్ మార్కు. ఈ ప్రశ్నతో అందరు ఇంటికి వెళ్ళండి. ఒకరోజు మనం కూడా వెళ్ళాలి కదా. ఒకరోజు మనం కూడా ఎక్కడి నుంచి వచ్చామో మన ఆత్మలు తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. మహిమగల దేహాలతో వెళ్ళాలి కదా. మరియమాత ఆత్మ శరీరంబులతోడ, ఆత్మ శరీరం, ఈ శరీరం మళ్ళీ పరలోకాన్ని చూడదు, రక్త మాంసాలు పరలోకాన్ని చూడలేవు. కానీ మధ్య ఆకాశంలో పోయినప్పుడు మహిమ కాంతిచే మహిమగల దేహంగా మారి పరలోకానికి వెళ్ళారు. ఇప్పుడు అర్థమైందా? మనం కూడా అలా వెళ్తాం. కాబట్టి ఆ దినం కోసం మనం సువార్తను ప్రకటించే బాధ్యతను తీసుకొని ఎదురు చూద్దాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వేసుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను.
ఇతడు స్పిరిట్ సాంక్తవన గర్భమై కన్యమరం నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాట్లుబడి స్లేవ మీద కొట్లబడి చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిల పితైన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చొని ఉన్నారు. నువ్వు చనిపోయిన వారికి తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవను విశ్వసించున్నాను. ఆమేన్. ప్రభువా, మీ కుమారుని యొక్క మోక్షారోహణాన్ని పండుగ జరుపుకుంటూ మేము సంతోషిస్తున్నాము. అపోస్తులు కూడా ఒలివ కొండ దగ్గర నుంచి మోక్షారోహణం అయిన తర్వాత సంతోషంతో తిరిగి వచ్చారు. ప్రభువా, సంతోషం ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను పంపిస్తాడని. సంతోషం ఎందుకంటే ఆయన చెరను చెరగా పట్టుకొని మరియు అత్యున్నత సింహాసనానికి పరదేశికి వాళ్ళందరినీ తీసుకెళ్ళినట్టుగా మమ్మల్ని కూడా తీసుకెళ్తాడనే నమ్మకంతో. సంతోషం ఎందుకంటే ఆయన రాజాది రాజుగా ప్రధాన యాజకుడిగా ఆయన మా ప్రధాన యాజకుడు మాకంటే ముందుగా వెళ్ళింది అభిషేకం పొందడానికి. మరియు సంతోషం ఎందుకంటే ఆయన కుడి పార్శ్వమున కూర్చొని మా కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తూ మాకు పాప క్షమాపణ రక్షణ కలిగించాలని ఆయన ఈ మోక్షారోహణం జరిగించారు. కాబట్టి ఇన్ని ఈవులు, ఇన్ని మేలులు, ఇన్ని ఆత్మఫలాలు, ఆధ్యాత్మిక మేలులు చేయడానికి ఆయన మోక్షారోహణం అయ్యాడని మేము గుర్తించుకొని ప్రభువా, మేము కూడా ఒకరోజు అక్కడికి వెళ్తామని. భూలోకంలో మేము నివసిస్తూ ఉండగా మా ఆత్మలు ఆయన నుండి వచ్చాయి కాబట్టి తిరిగి స్టెఫాను తన ఆత్మను అప్పగించిన విధంగా మీ కుమారుడు ఆత్మను అప్పగించిన విధముగా మా ఆత్మను కూడా మేము చనిపోయే నాటికి మేము మంచి మరణం పొందుతూ మా ఆత్మలు మీకు అప్పగించుకునే కృపను దయచేయమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చే ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చే ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చే ప్రార్థన ఆలకించండి. చనిపోయిన వారి ఆత్మల కోసం మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీ కృపా కనికరం బట్టి యేసుక్రీస్తు శిలువ శ్రమల దుఃఖపూరితమైన శిలువ శ్రమల మరణ ఉత్థానాలను చూసి ప్రభువా, ఆత్మలన్నిటినీ పాతాళపు చెర నుండి మరియు మృత్యువు చెర నుండి చీకటి చెర నుండి విడిపించి ప్రభువా,
ఆత్మలు పరదేశిలో ప్రవేశపెట్టి క్రీస్తు యొక్క నిత్య ప్రకాశం వారిపై ప్రకాశింప చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళేను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన ఆ శ్రేష్టమైన అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని మోక్షారోహణమై ప్రధాన యాజకుడిగా తండ్రికి చూపెట్టి మనకు పాప క్షమాపణ రక్షణ ఇవ్వడానికి ఆయనకు వెళ్ళాడని హెబ్రీయులకు రాయబడిన లేఖ 8వ అధ్యాయంలో రాయబడి ఉంది. హృదయమును దేవునికి అర్పించే హృదయమే కానుకని ఎరుగు. అర్పణగా హృదయమును దేవునికి అర్పించే హృదయమే కానుకని ఎరుగుము. కనికరమును కోరే తండ్రికి కరుణించి కాపాడే ప్రభుకి, కనికరమును కోరే తండ్రికి కరుణించి కాపాడే ప్రభుకి హృదయమును అర్పించి కానుకను ఇచ్చెదము. హృదయమును అర్పించి కానుకను ఇచ్చెదను. అర్పణగా హృదయమును దేవునికి అర్పించే హృదయమే కానుకని ఎరుగుము. తెలిసింది తండ్రి యొక్క మనసు, ఇచ్చే మనసుండే కానీ కానుకను కోరవని. ఆదిలోనే తెలిసింది తండ్రి యొక్క మనసు, ఇచ్చే మనసుని గాని కానుకను కోరవని. కయ్యను అర్పించే అర్పణ కాదన్నావు నీకిచ్చిన, గణమును కంటే గుణమును చూసే దేవుడవు. సాటి లేని దేవుడవు. అర్పణగా హృదయమును దేవునికి అర్పించే హృదయమే కానుకని ఎరుగుము.
సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్టు ప్రార్థించండి. ఏలిన వార వారి స్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి స్తుతి కొరకును ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఇతరుని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహణ గౌరవార్థముగా ఈ విజ్ఞాపన బలిని దీనతతో మీకు సమర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్ము స్వర్గానందమునకు చేర్చునట్లు మీ కృపను అనుగ్రహింపుము. మా రక్షకుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయం. ప్రభైన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము కృతజ్ఞత వందనములు మా ప్రభైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకంటే మహిమాన్వితుడైన రాజు, పాప మరణముల విజేత అయిన యేసు ప్రభువు దేవదూతలు ఆశ్చర్యముతో చూచుచుండగా నేడు స్వర్గమునకు ఆరోహణమాయెను. అతడు మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచముపై న్యాయ తీర్పరి, దళాధిపతి అయిన ప్రభువు, మా ప్రభువును శ్రీసభ శిరస్సు అయిన అతడు మమ్ము విడనాడిపోలేదు. కాని తాను చేరిన స్థలమును అతని శరీర భాగములైన ద్రాక్షావల్లిలో రెమ్మలమైన, మందలో గొర్రెలమైన మమ్ము కూడా చేర్చుట కొరకు మాలో ఆ జీవితము పట్ల దృఢ నమ్మకము కలిగించడానికి ఆ విధముగా మోక్షారోహణము అయ్యాడు. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ, ప్రతి చెర్లపల్లి క్రైస్తవ సంఘములు పాస్కానంద ఉత్సాహముతో ఉప్పొంగుచు మిమ్ము స్తుతించుచున్నవి. పరలోక శక్తులు, దూతల దళములు, 4 జీవులు, 24 మంది పెద్దలు, కేరూబులు, సేరూబులు, కోట్ల కొలదిగా దేవదూతలు, ఈ ప్రకృతి, ఈ విశ్వము మిమ్మల్ని నిరతము స్తుతించుట ఎట్లనగా, చప్పట్లు కొట్టుకుంటూ ఈ ప్రకృతితో కలిసి జయశీలునికి హోసాన్నా జయము అని పాడుదము. ఆయన మహాపరిశుద్ధుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు. పరలోకము, భూలోకము ప్రభు మహిమతో నిండియున్నవి. పరలోకము, భూలోకము ప్రభు మహిమతో నిండియున్నవి. హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా. ప్రభు పేరిట వచ్చెడి వారు ధన్యులు, ధన్యులు. ప్రభు పేరిట వచ్చెడి వారు ధన్యులు, ధన్యులు. హోసానా హల్లెలూయా, హోసానా, హోసానా, జయము, జయము, జయము. హోసానా హల్లెలూయా, పాప మరణముల విజేతకు జయము, హల్లెలూయా, దావీదు సుతునకు జయము. హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా, 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 హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా.
హోసన్నా హోసన్నా హోసన్నా. అవును ప్రభువా, మీకు హోసానా హల్లెలూయా స్తుతిగీతాలు పాడుతాం, ఎందుకంటే మీరు పాపాన్ని జయించారు, మరణాన్ని జయించారు. హోసానా అనగా జయగీతములు పాడుతున్నాము ప్రభువా, ఎందుకంటే మీరు నిజంగా పరిశుద్ధులు, సర్వ పరిశుద్ధతకు ఊటై మీరే. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎందుకంటే ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎందుకంటే ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ప్రోక్షింపబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణా పాత్ర కూర్చి నిన్ను స్తుతింతును. ఆలోచించి మాట ఇవ్వండి. ఇప్పుడు ఆలోచించి మాట ఇవ్వండి. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచుచుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల తిరిగి వస్తారని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుడు. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకైన పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోయపు గారితోనూ, ధన్యులను మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులు చేయుడు. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వాధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి ఇబలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుచున్నాము. ఈ లోకముని యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకులకు మా జగదులు ఫ్రాన్సిస్ గారిని, పూల అంతోని పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను,
నీవు సంపాదించుకున్న ఈ ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, మీ సముఖంలో చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, 4 దశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులు మీ ప్రేమయందు ఈ లోకముని వీడి వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకునుడు. ప్రత్యేకంగా మన కుటుంబంలో చనిపోయిన వారి కోసము మరియు మన గ్రామంలో చనిపోయిన వారి కోసము ప్రత్యేకంగా వారి నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థించుదాము. మేమును అతడు చేరి నీ మహిమని వీక్షించు నిత్యానందం పొందుగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలును లోకమునకు దయచేయుచున్నారు. చివరిలో ఏమని చెప్పాడు ఫాదరు? మేమును అచ్చట చేరి ఏమని చెప్పాడు? నిత్యానందం. మేమును అచ్చట చేరి నిత్యానందము పొందుదుముగాక. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. అచ్చట చేరి అంటే మోక్షారోహణమై మేము కూడా. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశముననుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ సంకల్పం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. వాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము సాతాను శోధనలో పడనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. మహోన్నతుడా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపం నుండి విడుదల చెంది ఎట్టి కలతలకు గురికాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకకై ఆ సిలువ వేయబడిన క్రీస్తు సిలువ శ్రమల మరణ ఉత్థానాల్ని ప్రకటిస్తూ నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇస్తున్నాను, నా సమాధానం మీకు వసుకుచున్నాను. యోహాను స్వార్త 14:27 అపోస్తులతో చెప్పిన యేసయ్య, మా పాపం లెక్క పెట్టక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరితోనొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపమును ప్రేమించేవారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపమును ప్రేమించేవారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపమును ప్రేమించేవారా, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో తండ్రి దేవుని అనాది ప్రణాళికలో, రక్షణ ప్రణాళికలో మన కోసము ఏర్పాటు చేయబడిన నిష్కలంకమైన దేవుని గొర్రెపిల్ల. తండ్రి వాగ్దానము చేసిన, ప్రవక్తలు ప్రవచించిన, ఇజ్రాయేలు ప్రజలు నిరీక్షించిన, మరియ తల్లి గర్భమున మోసి కని పెంచి సిలువకు బలియాగంగా మన రక్షణ కోసము అప్పగించిన, బప్తిస్మ యోహాను సాక్ష్యమిచ్చిన సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపమును పరిహరించడి వారు. ఈ గొర్రెపిల్ల విందుకు సిద్ధపడ్డ మనము ధన్యులము. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను.
యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము కదలిరండి కదలిరండి దైవజనమా త్వరగరండి తరలిరండి కదలిరండి దైవజనమా త్వరగరండి జీవముసగి ఈ ప్రేమ శుభవిందుకు యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము సమతల సహన గుణాలే సమర నినాదము సోదర భావం దయగల హృదయమే బ్రతుకు విధానము శాంతి సమతల సహన గుణాలే సమర నినాదము సోదర భావం దయగల హృదయమే బ్రతుకు విధానము మానవత్వమే మోక్ష మార్గమని అమరపురికి దారి చూపిన యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము చీకటి బ్రతుకుల వెలుతురు పూవై యేసు ఉదయించెను నడకలు నేర్పి వేదన మాపి క్రీస్తు జీవించెను చీకటి బ్రతుకుల వెలుతురు పూవై యేసు ఉదయించెను నడకలు నేర్పి వేదన మార్పి క్రీస్తు జీవించెను స్వర్గసీమకు ప్రేమ మార్గమని ప్రబోధించిన పావనము యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము కదలిరండి కదలిరండి దైవజనమా కదలిరండి 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 దైవజనమా కదలిరండి జీవముదనే ఈ ప్రేమ శుభవిందుకు యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము
గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం అనుక్షణం అందులో జీవించుటే మా సుకృతం గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం అనుక్షణం అందులో జీవించుటే మా సుకృతం గురుత్వం సృష్టికి పూర్వమే జన్మించకముందే సృష్టికి పూర్వమే జన్మించకముందే ఎంచుకొని మలచుకొని పవిత్రపరచి అభిషేకించిన గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం అనుక్షణం అందులో జీవించుటే మా సుకృతం గురుత్వం. ఎప్పుడు 10 గంటలకు అయిపోయేది కదా పూజ, ఇప్పుడు 10:30 వరకు కొనసాగుతుంది. ఎందుకంటే పూజ అని కాదు కానీ కొద్దిగా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి పూజ అనంతరము దయచేసి ఒక 15 నిమిషాలు లేకపోతే 14 నిమిషాలు అలాగే ఉండండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీ కుమారుడు క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావము కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మేము మీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించుచున్నాము. మట్టి కాదంట, మహిమాన్వితం అంట. మేము కూడా శ్రీసభ శిరస్సైన క్రీస్తును అనుసరించి నిత్య జీవములో ప్రవేశించున్నట్లు మమ్ము దీవించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందిరుగాక, మీ ఆత్మతోనే ఉందిరుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మనల్ని దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి మోక్షారోహణం అవుతూ క్రీస్తు అప్పజెప్పిన బాధ్యతను నిర్వహించుదాము. సర్వేశ్వరునికి వందనములు. సుగుణాల రాశి సౌందర్యమాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి సౌందర్యమాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. వందనమమ్మా ఓ లూర్దు మాత, వందనమమ్మా మా నిర్మల మాత, వందనమమ్మా వేలాంకణి మాత, వందనమమ్మా మా ఫాతిమ మాత. సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. ఎలిజబెతుకు సేవలు చేసి సహాయమాతగా జగమిల విలచి. ఎలిజబెతుకు సేవలు
ప్రార్థింప నేర్పిన తల్లి, కానాపల్లిలో కొరతలు ఎరిగి తనయుని ప్రార్థింప నేర్పిన తల్లి. వందనమమ్మా మా సహాయ మాతా, వందనమమ్మా వరప్రసాద మాతా, వందనమమ్మా మా రక్షణ మాతా, వందనమమ్మా జపమాల మాతా. సుగుణాల రాశి సౌందర్య మాత, శ్రీయేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి సౌందర్య మాత, శ్రీయేసుని జనని మా మేరీ మాత. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన ఫాదర్ గారికి చాలా వందనాలు చెప్పుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాలుగా ఈ సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా కానీ చెప్పలేకపోతున్నా. నేను ఇక్కడ ఇల్లు తీసుకుంటానని నాకు తెలియదు. అసలు ఇల్లు కొనాలి అని, ఈ ప్లేస్లో కొనాలి అన్న ఆలోచన నా దృష్టిలో లేదు. కానీ దేవుడు ఇచ్చాడు గుడికి దగ్గరలో. ఇక్కడ తీసుకున్న దగ్గర నుంచి గత 3 సంవత్సరాలుగా దేవుడు నన్ను దీవిస్తూ, 1 సంవత్సరం ఇల్లు తీసుకున్నా, మరో సంవత్సరం కూతురికి పెళ్లి చేస్తానని అస్సలు అనుకోలేదు. కానీ దేవుడు ఆ వరాన్ని ఇచ్చిండు. అక్టోబర్ 2021లో ఇల్లు ఓపెనింగ్ అయింది, అక్టోబర్ 30కి. ఇయర్ అక్టోబర్ 30కి ఒకటే అయిపోగానే ఒకటి ఫస్ట్ సంవత్సరం ఇల్లు ఓపెనింగ్ అయింది. అక్టోబర్ 30 కరెక్ట్ సంవత్సరానికి నేను పెళ్లి చేయాలి అనుకోలేదు, ఎందుకంటే ఆర్థిక ఇబ్బంది. ఇల్లు కొనగానే పెళ్లి అంటే చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ దేవుడు నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చిండు, అయిపోయింది. తర్వాత కుమారుడు బయటికి, అమ్మ నేను ఇట్లా USA వెళ్ళాలనుకుంటున్నాను. కరెక్ట్ అక్టోబర్ 30కే ఇయర్ ఒక్కొక్కటి ఇస్తూ వస్తున్నాడు. అనుకోలేదు. కానీ దేవుడా నేనేం చేయాలి, నా బిడ్డను నీ పాదాలకే సమర్పిస్తున్నాను. ఆ సంవత్సరం ఫాదర్ మనకి కొత్తగా వచ్చిండ్రు. ఫాదర్ ఇంటికి వచ్చినప్పుడు, ఫాదర్ కుమారుని నీకు గుడిలో సమర్పించి కొనాలి అనుకుంటున్నాను ఫాదర్ అంటే, ఫాదర్ సరే అని ఒప్పుకున్నాడు, అయిపోయింది. కానీ పెద్ద అమౌంట్ అంత ఏనా అనుకోలేదు. నా దగ్గర ₹1 కూడా లేదు, నేను ఖర్చు చేయాలని కూడా అనుకోలేదు. అది అయిపోయింది. మళ్ళీ ఇబ్బంది. దేవుడు మరి ఈ అక్టోబర్లోనే అమ్మ నాకు డబ్బులు కావాలి పంపించమని అడిగిండు. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళంతా కోటీశ్వర్లే, ఎవ్వరూ నాకు సాయం చేసేవాళ్ళు లేరు. ఈ చెర్లపల్లి వచ్చిన దగ్గర నుంచి 3 సంవత్సరాల్లో ఒక్కొక్క ఆశీర్వాదం ఇస్తూ వచ్చాడు. 3 సంవత్సరాల నుంచి చెప్పాలి అనుకుంటున్నా కానీ నాలో ఏదో భయం. ఆ భయాన్ని ఇప్పుడు ఫాదర్ కూడా ఒకసారి గుర్తు చేయమన్నారు. వచ్చిన తర్వాత నేను గుర్తు చేయలేదు, భయం, అసలు నేను సాక్ష్యం చెప్పగలుగుతానా లేదా అని. నేను ముత్తంగి ప్రార్థన చూస్తుండగా కూడా మా కుటుంబంలో ఒక్కొక్కరి పేరు, సెకండ్ లాక్డౌన్ టైం అప్పుడు ఒక్కొక్కరి పేరు ఇంట్లో, ఫస్ట్ నాది, తర్వాత బాబుది, తర్వాత పాపది, తర్వాత మా హస్బెండ్ది, ఒక్కొక్కరిది ఇంట్లోనే దివ్యకారుణ్య ప్రార్థన రోజు చూస్తాము. ఆ ఆశీర్వాద టైంలో ప్రతి ఒక్కరి పేరు వచ్చింది. కానీ నేను ముత్తంగిలో చెప్పాలి ఈ సాక్ష్యము. కానీ నేను అనుకున్నది ఏంటంటే, పేరు చూసింది చెర్లపల్లిలో, నేను ఫస్ట్ ఇక్కడే సాక్ష్యం చెప్పి తర్వాత ముత్తంగి వెళ్తాను. 3 years నుంచి అనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాయి గుడిలో. నిన్న ధైర్యం చేసి ఫాదర్ని అడిగినప్పుడు, ఈ సన్మానం అంతా ఉందమ్మా, చాలా టైం పడుతుంది కదంటే, సరే ఫాదర్ నాకు 2 minutes టైం ఇవ్వండి, నాది నా మొక్కు అది. ఇంకా నేను మనులు డబ్బు ఏమి ఇస్తా అని మొక్కుకోలేదు. ఫస్ట్ సాక్ష్యము చెర్లపల్లి గుడిలో ఇవ్వాలని నేను ఆలోచనలో పెట్టుకున్నా. కానీ మన గుడిలో కూడా చాలా అద్భుతాలు జరుగుతాయి. ఫాదర్ సెల్వరాజ్ ఫాదర్ ఉన్నప్పటి నుంచి అనుకున్నాను. అప్పటి నుంచి ఆరోగ్య ఫాదర్ వచ్చినప్పటి నుంచి చాలా విశ్వాసంలో బలపడ్డాం. కాబట్టి మనకు జరిగే విషయాలన్నీ ఇక్కడ కూడా సాక్ష్యం ద్వారాగా చెప్పుకోవచ్చని ఫాదర్ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.
తప్పకుండా యెహోవా ఈరే ఏ విధంగా అయినా సమకూరుస్తాడు. కానీ అన్నిటికంటే అంటే వాళ్ళ కుమారుడికి వేరే దేశానికి వీసా కానివ్వండి, అమ్మాయి పెళ్లి సంబంధం కానీ వేరే ఇవన్నీ ఇక్కడ మనం జీవించడానికి ఈ లోకంలో యెహోవా ఈరే సమకూర్చు దేవుడు కదా, ఈ సమకూర్చాడు, అందుని బట్టి దేవునికి వందనాలు. కానీ అంతకంటే గొప్పది సర్వేశ్వరుని గొర్రె పిల్లను సమకూర్చాడు మన రక్షణ కోసం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మోక్షానికి వీసా కావాలి, మనకి మోక్షానికి టికెట్ పాస్పోర్ట్ కావాలి, దానికోసం అందరు ట్రై చేయండి. మోక్షారోహణం కావాలి కదా మనం కూడా, అది మెయిన్ అన్నమాట. వచ్చే ఆదివారము పెంతకోస్తు మహోత్సవం, వచ్చే శనివారం అనగా 18వ తారీఖున సూరారంలో ఫాతిమా మాత వార్షిక మహోత్సవం వివరాలకు కరపత్రాలు తీసుకోగలరు. వచ్చే శనివారం 18వ తారీఖు సాయంత్రము పెంతకోస్తు జాగరణ కనీసం 2 గంటలైనా చేస్తే బాగుంటుందని నా సలహా, అంతే, సలహా మాత్రమే ఫాదర్, మీ ఇష్టం సలహా. తర్వాత గుడికి స్వచ్ఛంద సేవలు అందిస్తున్న ఆల్బర్ట్ జార్జి గారికి ధన్యవాదాలు. గట్టిగా చప్పట్లు కొడదాము. అసలు అంతా ఇంత కాదు, చాలా స్వచ్ఛంద సేవలు ఒక అమ్మగారు చేయలేని, ఒక ఉపదేశి చేయలేని, అసలు బీసీసీ యానిమేటర్లు చేయలేని వాళ్ళకంటే గొప్పగా చాలా, అంటే పూర్తి అట్లా సమర్పించుకుంటే అంతే, ఇంక ఏది చూడరు, ఎంత ఖర్చైనా చూడరు, ఏది ఆశించరు, ఇక దేవుని కోసం చేస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను గట్టి చప్పట్లు కొడుతూ. తర్వాత మనకి బెతానీ ఫాదర్స్ నేను లేని సమయంలో ఒక అంటే 365 రోజులు ఉదయమే పూజ జరగాలని, నేను లేని సమయంలో వాళ్ళు పూజ చేసినందుకు ఫాదర్ గారికి, మరియు అక్కడ అనాథాశ్రయము మరి స్కూల్ నడిపిస్తూ సేవలు చేస్తున్న వాళ్ళని అభినందిస్తూ, మరియు సిస్టర్స్ కూడా దివ్య ప్రసాదం ఇవ్వడానికి వస్తూ ఉంటారు. సిస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సర్వీసెస్, ఎస్పెషలీ డిస్ట్రిబ్యూటింగ్ ద కమ్యూనియన్ హియర్ అండ్ ఆల్సో డెకరేటింగ్ ది ఆల్టర్. తర్వాత మ్యూజిషియన్ సింగర్స్కి ఇంకా సంవత్సరం మొత్తము పాటలు, మ్యూజిక్ మీరు వింటున్నారు కదా, మ్యూజిక్ కానీ పాటలు కానీ చక్కగా. మళ్ళీ అక్కడ స్కూల్ కాడికి వెళ్తే మళ్ళీ మధుపాల్ రెడ్డి గారు కూడా ఎప్పుడు సింగింగ్, వీళ్ళు సింగింగ్ పాటలు పాడే వాళ్ళకి మరియు మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళకి, మరియు ప్రతిరోజు గుడికి వచ్చి గుడి చుట్టూ శుభ్రంగా ఊడిచేసి మళ్ళీ పఠనాలు చదివి పాటలు పాడి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. మరి చిన్నపిల్లలు, చిన్నారులు మంచిగా చిన్నప్పటి నుంచే అది వస్త్రం పెద్దగా అయినా కానీ నేను చేస్తానే తాపత్రయం, అంటే పీఠం కాడు ఉండాలి, వత్తాజ్ చేయాలనే తాపత్రయం ముందుకొచ్చి వత్తాజ్ చేసి ఇన్ని సంవత్సరాల్లో వత్తాజ్ చేసిన వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి థ్యాంక్స్ చెప్దాము. మరి వాయిస్ ఆఫ్ సెయింట్స్ ఛానల్ ఈరోజే కాదు, ప్రతి ఆదివారము వీలైనప్పుడల్లా వాళ్ళు షూటింగ్ తీస్తూనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళు శ్రద్ధ తీసుకొని సెయింట్ల గురించి, మళ్ళీ జరిగే ప్రతి కార్యక్రమం గురించి అప్లోడ్ చేస్తూ, ప్రతి ఒక్కటి చాలా రిస్క్ తీసుకొని నైట్లో కూడా ఒక్కోసారి పడుకోకుండా కష్టపడి పనిచేస్తున్నటువంటి విల్సన్ రాక్ మరి గ్రేసీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ప్రభు పరిచర్యలో వాళ్ళు భాగస్థులు అవుతున్నారు, మీరు కూడాను. తర్వాత పెద్ద మనుషులందరికీ, గతంలో పనిచేసిన పెద్ద మనుషులు కూడా ఇప్పుడు కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు, అనవసరమైన కట్టుబాట్లు వద్దు తీసేద్దామంటే వెంటనే విన్నారు. ఇంతకుముందున్న పెద్ద మనుషులు కూడా వాళ్ళు అందించిన సహాయక సహకారాలకి వాళ్ళకి ధన్యవాదాలు. అది కూడా అర్థం చేసుకుంటే ఇప్పుడు పెద్ద మనుషులు కూడా ఇప్పుడు మరీ గుడి పెయింటింగు బయట లోపల మళ్ళీ మొత్తం పెయింటింగ్ చేయడానికి బోర్వెల్ విషయంలో నీళ్లు ప్రజలకు అందించాలని ఎంత తాపత్రయపెట్టాలి. ఎన్నో బోర్వెల్ అన్ని తీసి అన్ని కష్టపడ్డారు, ఎండలో చాలా కష్టపడ్డారు పెద్ద మనుషులు. మరి పండగ విషయంలో కూడా చాలా కష్టపడ్డారు. మరి అన్ని విషయాల్లో కష్టపడేటువంటి పెద్ద మనుషులందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు చెల్లిద్దాము. మరి ప్రతి శనివారం గుడి పరిసరాలను శుభ్రపరిచే మహిళలు ఉన్నారు. ప్రతి శనివారం వచ్చి, అసలు చెప్పనక్కర్లేదు, శనివారం వచ్చిందంటే ఇంటికాడ పనులు అయిపోసుకొని ఇక్కడికి వచ్చి శుభ్రంగా, రేపు ఆరాధన ఉంటుంది, రేపు దివ్యబలి పూజ ఉంటుంది, శుభ్రంగా ఉండాలి. ప్రభుని యొక్క పరిసరాలన్నీ మంచిగా చక్కగా పెట్టిన మహిళలందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి గోడ నిర్మాణము, ఇతర నిర్మాణంలో హెల్ప్ చేసిన వారందరికీ, మొన్న బోర్వెల్ వేసినందుకు గోడ కట్ చేయాల్సి వచ్చింది కదా, ఆ నిర్మాణంలో హెల్ప్ చేసిన వాళ్ళకి, చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. పేరు చెప్తే పరలోకంలో బహుమతి పోద్ది, అందుకే పేరు చెప్పట్లే. ఇంకోటి ఒకరి పేరు చెప్పి ఇంకో పేరు చెప్పకపోతే ఇక్కడ కష్టమైద్ది, మళ్ళీ పరలోకంలో అది టికెట్ దొరకదు, ఇక్కడ కష్టమైంది, అందుకే పేరు చెప్పట్లే, టకాటకా చెప్పేస్తున్నా. అందుకే ఇలా దేవుని కోసము శ్రమ పడుతున్న వారందరికీ నిజంగా పేరు పేరున
ధన్యవాదాలు. తర్వాత ఐశ్వర్యము ఆయనలోనే, కలగజేయబడినది ఏది ఆయన లేకుండా కలగజేయబడలేదు. నువ్వు కానీ నేను కానీ నీవు లేకుండా నేనుండాలేను. భూమిలో నీవు లేకుండా భూమిలో బొగ్గు గనులు లేవు. నీవు లేకుండా భూమిలో బంగారం లేదు. నీవు లేకుండా భూమిలో డీజిల్ లేదు, పెట్రోల్ లేదు. నీవు లేకుండా భూమిలో భూగర్భ జలాశయములు లేవు. నీవు లేకుండా భూమి పంటలు పండదు. నీవు లేకుండా భూమి మీద ఆక్సిజన్ ఉండదు. నువ్వు లేకుండా ఈ విశ్వము లేదు. నీవు లేకుండా నేను లేను. నువ్వు లేకుండా మా మమ్మీ డాడీ లేరు. నీవు లేకుండా నా ప్రాణము లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కారణం చెప్పాలి. ఇప్పుడు విశ్వం ఎట్లొచ్చిందంటే కారణం చెప్పాలి కదా. దానంతట అదే వచ్చిందంటే నువ్వు లాజిక్ని నమ్ముతున్నావా, మ్యాజిక్ని నమ్ముతున్నావా? దానంతట అదే వచ్చిందంటే మ్యాజిక్ అది. నువ్వు లాజిక్లు మాట్లాడుతున్నా, నేను రీజనింగ్ చెప్తున్నా అంటూనే నువ్వు మ్యాజిక్ దానంతట అదే వచ్చిందని బిగ్ బ్యాంగ్ థియరీ ఎందుకు చెప్తున్నావు? దానంతట అది ఏది రాదు. దానంతట అది ఏది రాదు. లాజిక్ ఉంది, రీజనింగ్ ఉంది, సర్వమునకు మూలా కారణం, కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉంది. ఇఫెక్ట్ ఉందంటే కాజ్ ఉంది. ఆ కాజే సర్వోన్నతుడకు దేవుడు. నిజమైన దేవుడు నాకు కనపడ్డాడు, అంతే. కనపడ్డాడు బైబిల్లో, ఎక్కడ కనపడలేదు. వేరే దగ్గర నిజదేవుని ముద్రలు, ఆనవాళ్ళు, గుర్తులు కొద్దిగా ఉన్నాయి. ఆ కొద్ది ఏదో మీకు చెప్పాను. ఉదాహరణకి ప్లేటో ఏం చెప్పాడు, అరిస్టాటిల్ ఏం చెప్పాడు, మరియు వివేకానంద స్వామి ఏం చెప్పాడు, మరి వేమన ఏమని చెప్పాడు. చిత్రమెంత గొప్పది మహిమను కన్నది చిన్నది కుమారుని తండ్రి లేని తనయుడు దాత్రి లేను విశ్వదాభిరామ విను. ఆయనకి ఎవరు చెప్పారు మరి ఈ మాట? ఋషులు తపస్సు చేసినప్పుడు ఆ గొప్ప వెలుగును చూశారే, ఆ ఆది సంభూతిని యొక్క ప్రజాపతి యొక్క ఆ ఉనికిని కనుక్కున్నది చెప్పలేకపోయారు. ఆ పేరు ఎవరి గురించి ఇది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇంకా విడిచిపెట్టొద్దు. నిజమైన దేవుని ఆయన వాక్యాన్ని అంటిపెట్టుకొని బ్రతకాలని ఇందు మూలంగా నేను మీకందరికీ మనవి చేస్తున్నానండి. ఇప్పుడు ఈ సంఘాన్ని, ఫాదర్ ఈ సంఘాన్ని మరియు యేసుక్రీస్తు ప్రేమ చిహ్నము, శిల్వ పాటల చిహ్నమైన మందసం యొక్క తాళపు చెవులను మీ అందరి సమక్షంలో ఫాదర్ గారికి అందజేస్తున్నారు. రండి ఫాదర్. సంఘము మందసం తాళ చేసి థ్యాంక్ యూ ఫాదర్. తర్వాత వేరే కీస్ అన్నీ ఇచ్చేసాను ఫాదర్కి, వేరే కీసులన్నీ. ఇంకా వేరే బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ ఫైళ్ళు కానీ అన్నీ ఇప్పుడు ఇచ్చేస్తాను పెద్ద మనుషుల సమక్షంలో పూజ అయిన వెంటనే. మీరేమన్నా చెప్తారా, మాట్లాడతారా? ఇప్పటి వరకు నాతోని ఎలా సహకరించారో దయచేసి రాబోయే ఫాదర్కి కూడా ఎంకరేజ్ చేయండి. గురువు అంటే అంత ఈజీ కాదు. ఇందాక పాట పాడారు కదా, గురుత్వం గురించి. దేవుడే ఇచ్చిన గొప్ప వరం కదా అది. అందరూ చేయలేరు. ముందుకొచ్చి చేస్తున్నారంటే దయచేసి వాళ్ళ తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయండి, మరియు మరి ఎంకరేజ్ చేయండి. గురువుల్ని ఎంకరేజ్ చేయండి కానీ డిస్కరేజ్ చేయకుండా వాళ్ళ కోసం, మా అందరి కోసం దయచేసి ప్రార్థించండి. వస్తాయి. మీకంటే శోధనలు ఎక్కువ మాకే ఉంటాయి. ఆ శోధనలు జయించుకునే శక్తిని దయచేసి దేవుని యొక్క పరిచర్యలో ముందుకెళ్ళేటట్టు దయచేసి ఫాదర్తో సహకరిస్తూ, ఫాదర్ని ప్రార్థన చేస్తూ, మీరు కూడా ఒక మాదిరికరమైన జీవితం, విశ్వాస జీవితాన్ని మాకు అందించండి. మేము వచ్చింది మీ నుండే కదా, మా తల్లిదండ్రుల నుంచే కదా మేము విశ్వాసాన్ని నేర్చుకుంది, మీ నుండే. కాబట్టి మాకేమన్నా కొరత పడుతుందంటే మీ నుండి వచ్చాం కాబట్టి మీలో ఏమన్నా లోపం ఉందా అది కూడా చూడాలి. మాలో లోపం ఉంటే దయచేసి మా కోసము ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను.